ఒక గ్రామంలో వంశీ అనే యువకుడు ఉండేవాడు. అతనికి చాలా డబ్బులు, సుఖాలు కావాలి. అందుకే అతను స్నేహితుల వెంట తిరిగి లోకంలో తాత్కాలిక సుఖాలు వెతుకుతూ ఉంటాడు. కాని ఆ సుఖాలు ఎక్కువ కాలం నిలవలేదు. కొన్నాళ్లకే అతని మనసు ఖాళీగా, బాధతో నిండిపోయింది. ఎన్ని సుఖాలు అనుభవించినా మనసు వెలితిగానే అనిపించింది. ఎందుకు నా హృదయం ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది? నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుంది? అని ఒకరోజు వంశీ ఆలోచిస్తుండగా ఆ సమయములోనే ఒక పెద్ద మనిషి అతనికి కీర్తనలు 16వ అధ్యాయము 11వ వచనం చెప్పాడు. జీవమార్గమును నాకి తెలియజేయుదువు. నీ సన్నిధిలో సంతోషపూర్ణత కలదు. నీ కుడిపక్కన నిత్యానందములున్నవి. ఈ మాట వంశీ మనసులో మంట రగిలించింది. అతను దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు. బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. క్రమంగా అతని హృదయం శాంతితో నిండిపోయింది. అతనికి అర్థమైంది, నిజమైన సంతోషం డబ్బులో కాని, లోక సుఖాల్లో కాని లేవు. దేవుని సమక్షంలో మాత్రమే ఉంటుంది అని. ఈ కథ మనకు నేర్పేది ఏమిటంటే, దేవుని మార్గం ఎంచుకుంటే మన జీవితం ఆనందంతో, శాంతితో, ఆశీర్వాదాలతో నిండిపోతుంది.